హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పాలు వేడి చేస్తుంటే పాలు అయితే విరిగిపోయాయి. ఇంకా దాంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకైతే రసమలై గుర్తొచ్చింది. సరేలే రసమలై చేద్దామని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే విరిగిపోయిన పాలన్నీ ఒక క్లాత్లో స్ట్రెయిన్ చేసుకుంటే నీళ్ళు మొత్తం పోయిన తర్వాత అదొక ముద్దలా అయింది. దాని తర్వాత దాన్ని బాగా చేతితో మిక్స్ చేసుకొని రసమలై షేప్లో అయితే ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక బౌల్లో కొంచెం వాటర్, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న రసమలైస్ని బాగా ఉడికించాలి ఆ వాటర్లో. దాని తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం పాలు తీసుకొని దాని తర్వాత దాంట్లో కొంచెం సాఫ్రాన్ యాడ్ చేయండి కలర్ కోసం. యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కొంచెం పాలు చిక్కగా అయిన తర్వాత మనం ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్న రసమలాయిని దాంట్లో వేసి కొంచెం సేపు ఉడనిస్తే మనకు ఎంతో టేస్టీ రసమలై అయితే రెడీ అయిపోద్ది. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.